మాకు విపరీతమైన ప్రజాస్పందన లభిస్తా ఉంది. ఏ ఇంటికి వెళ్ళినా, ఏ వ్యక్తిని కనిపించినా మీరే గెలవాలి, మీకే ఓటేస్తాం, మీరే రావాలా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకుంటా ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు. దానివల్ల మాకు ఏ వార్డుకు పోయినా, ఏ వార్డుకు పోయినా లేదా ఏ ఊరికి పోయినా ప్రజలు తండోపతండాలుగా వచ్చి మీరు ఇందాకనే చూస్తారు. మేము 100 మందితో ప్రారంభం చేస్తే అర్ధగంటకు 250 వరకు 2 గంటల సమయం అయితే ఎక్కుతా ఉన్నారు, కానీ తగ్గే జనం లేనే లేదు. అంటే స్వచ్ఛందంగా మా ప్రచార కార్యక్రమంలో ప్రజలు పాల్గొంటూ ఉన్నారు. సాధారణంగా ఎన్నికల ప్రచారంలో పార్టీ కార్యకర్తలు, మా ప్రచారంలో ప్రజలు ఉన్నారు. ఇదే తేడా. అంటే ప్రజలు కోరుకుంటా ఉన్నారు బలంగా కాలువ శ్రీనివాసరావు రాయదుర్గ గారికి ఎమ్మెల్యే కావాలా, 2014-19 మధ్య కాలంలో మంచి పరిపాలన అందించాం, ప్రశాంతమైన రాయదుర్గ అందించారు. శాంతి భద్రతల విషయంలో చాలా కఠినంగా ఉన్నాం. దానివల్ల అన్ని వర్గాల వాళ్ళు, ముఖ్యంగా వ్యాపారస్తులు, రైతులు అందరూ కూడా, ముస్లిం మైనార్టీలందరూ కూడా ప్రశాంతమైన జీవనం సాగించారు. మళ్లీ అట్లాంటి రోజులు కోరుకుంటా ఉన్నారు. 5 ఏళ్ల రాచకపోయిన విధ్వంసకర పరిపాలన వేసారు పోయినా మహిళలైతే తప్పకుండా మీకే ఓటేస్తాం. వాళ్ళ మాటలను బట్టి వాళ్ళలో పట్టుదల కనిపిస్తాం. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక కసి కనిపిస్తారు. దానివల్ల మా పిల్లలకు చాలా సునాయాసంగా ఉన్నారు. మేము కష్టపడుతున్నంతా కూడా అత్యధికమైన మెజార్టీ 50,000 పైచలకు మెజార్టీ తెచ్చుకోవాలా రాయదుర్గ నియోజకవర్గంలోని నేను తాపత్రయపడతాం. ఏముంది మా మేనిఫెస్టోలో? మేము ఎప్పుడో సూపర్ 6 ప్రకటించాం. వైసీపీ మేనిఫెస్టో ప్రకటించక ముందే సూపర్ 6 ప్రకటించాం. రాజమహేంద్రవరంలో ఆనాడు. మరి దాళ్లకు కొనసాగింపుగానే మేనిఫెస్టో మరిన్ని అంశాలు చేర్చి మేనిఫెస్టో విడుదల చేశాం. మాది ప్రజల మేనిఫెస్టో, జగన్మోహన్ రెడ్డి పెత్తందారుల మేనిఫెస్టో, ప్రజా వ్యతిరేకమైన మేనిఫెస్టో జగన్మోహన్. ప్రజలు నచ్చిన మేనిఫెస్టో, ప్రజలు మెచ్చే మేనిఫెస్టో, ప్రజలను బాగు చేసే మేనిఫెస్టో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక నల్ల చట్టం. దీనివల్ల వైసీపీ నాయకులు యథేచ్ఛగా భూ కబ్జాలకు పాల్పడే ప్రమాదం. సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు ఏ భూమిపైనైనా హక్కులను నిర్ధారించే హక్కు ఏ అధికారికి లేదు, కేవలం కోర్టుకు మాత్రమే ఉండాలని. మరి ఆ కోర్టు హక్కులని, కోర్టు విధులని కాదని కొంతమంది నచ్చిన అధికారులకు వాటిని కట్టబెట్టి ఇష్టారాజ్యంగా రికార్డుల్లో పేర్లు మార్చి భూములను కబ్జా చేయడానికి ఒక పెద్ద ఎత్తున రాజకీయ కుట్రకు తెరలేపాడు జగన్మోహన్ రెడ్డి. దానివల్ల ఈ రోజు రైతుల్లో తీవ్రమైన ఆందోళన ఉంది. బాధ కాదు, ఆందోళన. మా భూములు ఎవరు రాయించుకుంటారో, ఎవరి పేరుతో మా ట్రాన్స్ఫర్ అవుతాయో. ట్రాన్స్ఫర్ అయితే కోర్టుకు కూడా పోయే అవకాశమే లేదు. ఎమ్మెల్యే దగ్గర పోవాలా, ఎమ్మెల్యే దగ్గర పోతే అతనేమంటాడు నీకెంత నాకెంత అనే పరిస్థితి. కాబట్టి ఈ నల్ల చట్టాన్ని రైతులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. పాస్బుక్ల పైన, పట్టాదారు పాస్బుక్ల పైన జగన్మోహన్ రెడ్డి ఫోటోను ఎంతగా వ్యతిరేకిస్తున్నారో అంతకంటే రెట్టింపు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను వ్యతిరేకిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ నల్ల చట్టాన్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామని కూడా స్పష్టంగా మేము చెప్తాం.